వాడపట్నంలో ఉన్నటువంటి ప్రతి వార్డు తిరగాలని చెప్పి నిర్ణయించుకుని నిన్న 136 వార్డులు పర్యటించాము. ఈరోజు 4వ వార్డులో తిరుగుతున్నాము. పెద్దలు ఈ వార్డు ఇన్ఛార్జి, ఈ వార్డు నాయకులు సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గొర్రెల శ్రీను గారు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి తిరుగుతున్నారు. మేము గతంలో 2019 కానీ 2014 కానీ 2009లో కానీ 2004లో కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వార్డులోనూ 400 నుంచి 500 మంది మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు లేవు, ఇంటి స్థలం ఇప్పించండి, ఇల్లు కట్టించి ఏర్పాటు చేయండి అని చెప్పి అప్లికేషన్లు పెట్టి మమ్మల్ని అడిగేవారు. అదేవిధంగా చాలామంది వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ మాకు పెన్షన్లు రావట్లేదు, పెన్షన్లు ఇప్పించమని చెప్పి అడిగేవారు. ఈరోజు మేము తిరిగినటువంటి 3 వార్డుల్లో ఎక్కడా కూడా ఇంటి స్థలం రాలేదనో లేకపోతే టిట్కో ఇళ్ళు ఇవ్వలేదనో మేము లబ్ధిదారులం మాకు ఇళ్ళు రాలేదు అని చెప్పి ఒక్క వ్యక్తి కూడా నన్ను అడగలేదు. అదేవిధంగా ఒక్క వ్యక్తి కూడా మేము అర్హులం మాకు పెన్షన్ రావటం లేదని చెప్పి అడిగినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు, లేకపోతే విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఏ లబ్ధిదారుడు కూడా మాకు రాలేదు, మేము ఇబ్బంది పడ్డాం ఈ ప్రభుత్వంతో అనే ఒక మాట కూడా చెప్పాల. దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుని గుర్తించి వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయాన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా అందించినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలోనే రికార్డులతో స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అదేవిధంగా ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఒక 30 సంవత్సరాలు బాబు కొడుకులు 3 సార్లు ఎమ్మెల్యేలు చేసి ఇక్కడ చైర్మన్ చేసి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి 1 ఎకరం పొలం కొని ఒక చెరువు తవ్వించలేనటువంటి వెధవలో 1 ఎకరం కొని ఒక పేదలకి స్థలాలు ఇప్పించలేనటువంటి వెధవలో ఈరోజు రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నారు కొడాలి నాని ఏం చేశాడని.